హలో గాయ్స్! ఇదైతే ఖచ్చితంగా దొండకాయ ఫ్రై కాదు, బెండకాయ ఫ్రై కాదు. ఇదైతే కాకరకాయ ఫ్రై అనమాట. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయరు ఇది. కాకరకాయ ఫ్రై అని తినని వాళ్ళకి కూడా తినిపించొచ్చు. నేను చేసే ప్రాసెస్‌లో ఒకసారి ట్రై చేసి చూస్తే. ఫస్ట్ అయితే ప్యాన్‌లో ఆయిల్ తీసుకొని కాకరకాయలన్నీ దాంట్లో వేసేసి అండ్ అలాగే సాల్ట్ కూడా వేయండి. కొంచెం తొందరగా ఫ్రై అయితాయి. సో అవి ఫ్రై అయ్యాక ఈ కలర్ వచ్చిన తర్వాత సైడ్ తీసేసుకొని సేమ్ అదే ప్యాన్‌లో 4 వెల్లుల్లి దంచి వేయండి. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా సన్నగా తరిగి పెట్టుకొని అది కూడా దాంట్లో మిక్స్ చేసేసి ఆనియన్స్ అనేవి లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా సిమ్లో పెట్టుకొని కొంచెం వేపుకోవాలన్నమాట. అండ్ కాకరకాయలు ఒకసారి చూపిస్తాను, ఇలా వస్తే సరిపోతుంది. అండ్ అలాగే పక్కగా పెట్టుకున్న కాకరకాయలు కూడా తీసి దీంట్లో యాడ్ చేసి జస్ట్ ఒక 2 సెకండ్స్ అలాగా మిక్స్ చేసేసి దీంట్లోనే మళ్ళీ ఇందాక ఆల్రెడీ సాల్ట్ వేసాం కదా ఫస్ట్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని తగినంత సాల్ట్ అండ్ అలాగే పసుపు, తగినంత కారం కూడా వేసి మిక్స్ చేయండి. అంతే, చాలా టేస్టీ అయిన కాకరకాయ ఫ్రై రెడీ. ట్రై ఇట్ వన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.